క్షణమొక వరం. క్షణమొక వరం. నా పుట్టుకకు పరమార్థం నిన్ను ప్రార్థించడము, ఆరాధించటమే. యా అల్లాహు, నా ఇహపరలోకాల భాగ్యరేఖను నేను తీర్చిదిద్దుకునే అవకాశం కలిగించావు. నా కోసమే నేను కాదంటూ నా పట్ల ఇతరులకు హక్కులు ఉండేటట్లు, నాపైన ఇతరుల బాధ్యతలు ఉండేటట్లు సృష్టించావు. నువ్వు దయామయుడు. సన్మార్గంలో నడిచేలా మాకు మార్గదర్శనం చేసేందుకు మహోన్నత ప్రవక్త మహమ్మదును పంపావు. యా అల్లాహు, నువ్వు అమిత కృపాశీలుడు, సమస్త సృష్టికర్తవని నమ్ముతూ రంజాన్ పవిత్ర మాసములో ప్రతి సమాజములో ప్రార్థిస్తూ నీ గొప్పతనాన్ని చాటి చెబుతావు. మాపై దయావర్షం కురిపించు అంటూ విశ్వాసులు చేసే వినతులను అల్లాహో తప్పక వింటాడని దివ్య ఖురాన్ గ్రంథం వాగ్దానం చేస్తోంది. ఆకలి దప్పులతో నీరసించే వ్యాధిగ్రస్తులు కావాలని ఇస్లాం ధర్మం మనుషులకు బోధించదు. పగలు మాత్రమే ఉపవాసం, రాత్రి ఆహారం తీసుకున్న అనుమతి, దైవారాధన చేయమని ఆదేశించింది. సూర్యాస్త సమయాన ఇఫ్తార్ త్వరపడుతుంది. ఖర్జూరం తిని నెమ్మదిగా మంచినీళ్లు తాగి అల్లాహు కృతజ్ఞతలు తెలియజేసే మగరిబ్ నమాజ్ సిద్ధం కావాలి. ఉపవాసం ఉన్నవారికి ఎవరికైనా ఇఫ్తార్ చేయించగలిగితే వారికి కూడా ఉపవాసి లభించినంత పుణ్యం లభిస్తుంది. ప్రమాణములో ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు, బాలింతలు, వృద్ధులు ఉపవాసం తప్పనిసరి కాదు. ఉపవాసం ఉండలేని వారు పరిహారం పేదవారికి భోజనం పెట్టాలి. ఆరోగ్యవంతులకు ఏ కారణంనైనా ఉపవాసం భంగపెడితే తిరిగి మరొక రోజు ఉపవాసం ఉండాలని దివ్య ఖురాన్ చెబుతోంది. విశ్వాసుల ఉపవాస దినాలు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లకు విరుగుడుగా పిత్రదానం చేయాలి. కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరి పేర ఒక్కొక్క పిత్రదానం పేద ముస్లింలు ఇవ్వాలి. పిత్రదానం చేయవలసిన సొమ్మును మసీదు పెద్దలు నిర్ణయిస్తారు. అందుకే రంజాన్ మానం చిత్రాల పండుగ కాసికెక్కింది. కొందరు ప్రాపంచిక వ్యవహారాలను దూరం పూర్తి సమయం మసీదులలో ఏకాగ్రత ఆరాధన గడుపుతారు. రంజాన్ మాసంలో 10 రోజుల పాటు చేసే ఆరాధన ఏతీకాఫ్ అంటారు. వీటికి 2 హజ్ యాత్రలు, 2 సార్లు ఉమ్రా, కాబా గృహ దర్శనం చేసుకున్న పుణ్యం చేకూరుతుందని హదీవాసులు చెబుతున్నారు. అల్లాహు చింతనతో యత్నించమని వేడుకుంటూ నమాజులో నిమగ్నమయ్యే వారికి దవ్యానుగ్రహం కలుగుతుంది. క్షణము ఒక వరమై ఈ రంజాన్ మాసంలో ఓర్పు సహనాలతో జకాత్ దాన ధర్మాలు చేసిన మనిషి మిగిలిన 11 మాసాలు అదే నియమనిష్టలతో ఉండాలి. చెడు పనులు, అలవాట్లు దూరంగా సదాచారులై శాంతి జీవనం గడపాలి. పుణ్యాత్ములై అందరూ దివ్య రంజాన్ మాసపు భాగ్యం పొందాలి.